రాయలసీమలో సంక్రాంతి సందడి మొదలైంది. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో కేరళను తలదన్నే విధంగా పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక సర్ అర్జున్ కాటన్ సంక్రాంతి ట్రోఫీ పేరు మీద ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పడవ పోటీలతో పాటు ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తిలకించారు. అక్కడ చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కాటన్ సంక్రాంతి ట్రోఫీలో భాగంగా పడవ పోటీలు అయితే ఆత్రేయపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే పడవ పోటీలు ఎంత ఆహ్లాదాన్ని, వినోదాన్ని కలిగిస్తాయో ఆ పడవ పోటీలు నిర్వహించడంలో జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం అని చెప్పాలి. అసలు అయితే ఈ పడవ పోటీలు నిర్వహించే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే అంశం వివరించేందుకు మనతో పాటు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం ఉన్నారు. వారిని అడిగి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారనే అంశంపై మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అంటే పడవ పోటీలు నిర్వహించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది, కొత్తదనాన్ని ఉంది. అయితే ఈ పడవ పోటీల నిర్వహణలో ఆ జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏమిటి? పడవ పోటీల నిర్వహణలో ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని రకాల ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సాధారణంగా వాటర్ లెవెల్ ఈత పోటీలు జరిగినప్పుడు స్టేబుల్గా ఉండేలాగా మెయింటైన్ చేసుకోవటం, దానికి లైన్లు ఏర్పాటు చేయటం, ఈతగాళ్ళని కూడా రెడీగా పెట్టుకుని ఎవరైనా స్విమ్మర్స్ వారు సరిగా పాల్గొలేని పరిస్థితి ఉంటే వారిని రక్షించే విధంగా గజ ఈతగాళ్ళని కూడా సిద్ధంగా ఉంచడం. అదేవిధంగా ఇప్పుడు నా పడవల పోటీల్లో కూడా గజ ఈతగాళ్ళతో కూడినటువంటి బృందం ఏదైతే మన ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు ఉన్నారో ఈ యొక్క పడవల పోటీలతో వారితో ప్రయాణం చేయటం, ఎక్కడైనా ఏదైనా ఈ పోటీలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అంటే తక్షణం వారిని ఒడ్డుకు తీసుకొచ్చిన విధంగా వారికి చర్యలు తీసుకోవటం. ఇప్పుడు ఈనాడు ఈ బోట్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, స్పీడ్ బోట్లో. ఇప్పుడే కలెక్టర్ గారు జెట్ స్కీమ్ మీద మోటార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా సేఫ్టీ మెజర్స్గా సేఫ్టీ జాకెట్స్ అన్నీ కూడా వేర్ చేసుకోవటం, ఈతగాళ్ళు కూడా ఆ యాక్టివిటీస్ జరిగినప్పుడు గజ ఈతగాళ్ళని కూడా సిద్ధంగా ఉంచడం, అబ్జర్వ్ చేయడం, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. మీరు చెప్పినట్టుగానే వాటర్లో ఈ కార్యక్రమాలు జరగడం అంటే దానికి తగ్గటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుని పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరం కూడా కొత్త అనుభవం ఉంది. గత సంవత్సరం కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. అదే అనుభవంతో ఇంకా మరిన్ని జాగ్రత్తలు ఈ సంవత్సరం తీసుకుని వాటిని అమలు చేస్తూ ఉన్నాం. ఈ పోటీలు సురక్షితంగా ఏ ఇబ్బందులు లేకుండా ఈ 3 రోజుల పాటు నిరాకంఠంగా నిర్విఘ్నంగా జరుగుతాయని తెలియజేస్తున్నాను. అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ గజ ఈతగాళ్ళకు సంబంధించి సుమారుగా ఎంతమందిని గజ ఈతగాళ్ళని ఏర్పాటు చేశారో, అదేవిధంగా అత్యవసరానికి సంబంధించి ఎటువంటి బోట్లు ఏర్పాటు చేశారో, ఒకవేళ అంటే పడవ పోటీలు అంటేనే చూడడానికి ప్రజాప్రతినిధులు కావచ్చు, చుట్టుపక్కల ప్రజలు కూడా కొత్త తరహాలో కనుక ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? గజ ఈతగాళ్ళని కూడా మనం సిద్ధం చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో అంటే ఎక్కడెక్కడ ఆ యొక్క ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లన్నీ కూడా కంటిన్యూ 1 కిలోమీటరు లెంగ్త్ తోటి నిలువుతోటి రేపు బోటు పోటీలు జరగబోతూ ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నమే 1 కిలోమీటర్లో లెంగ్త్ తోటి ఈత పోటీలు జరగబోతూ ఉన్నాయి. ఆ దారి పొడవునా కూడా ఎక్కడికెక్కడ 33 మంది గజ ఈతగాళ్ళని సిద్ధం చేయడం జరిగింది. 4 బోట్లు అంటే ఇంజిన్ బోట్లు సిద్ధం చేయడం జరిగింది. వారు మామూలుగా పడవల మీద తెడ్డులు వేసుకుంటూ వారు వస్తారు. ఇంజిన్ బోట్లు కూడా ఉంటాయి. ఎక్కడ ఏ ఇబ్బంది కలిగిన వారిని ఆదుకుంటారు. అలాగే స్విమ్మర్స్ కూడా ఆదుకోవడం కోసం లైఫ్ జాకెట్స్ తోటి సిద్ధంగా గజ ఈతగాళ్ళు ఆ యొక్క స్విమ్మింగ్ జరిగే వారితో పాటే పయనం చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది ఎవరు ఎడల కనపడినా వారి తక్షణం ఆదుకోవడం జరుగుతుంది. అయితే ఈ పడవ పోటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే మనం ఒక స్పీడ్ బోట్లో ఉన్నాం. ఈ స్పీడ్ బోట్లో అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక లైఫ్ జాకెట్ వేసుకుంటే తప్ప బోట్ ఎక్కకుండా అంత జాగ్రత్తలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అంటే ఇటు పడవ పోటీలకు కానీ లేకపోతే ఈత పోటీలకు సంబంధించి కానీ 33 మంది గజ ఈతగాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, ఆత్రేయపురం నుండి.